హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. హాలీవుడ్లో తెలుగమ్మాయి జోరు వరుస ఆఫర్లతో బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ బిజీ. ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో బాలనటిగా కనిపించింది. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? తనే టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు. బాలనటిగా పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. బుల్లితెరపై కొన్ని యాడ్స్ లో చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక 2005లో కాలిఫోర్నియాలో జన్మించారు. అక్కడే చదువుతో పాటు యాక్టింగ్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అవంతిక ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో డైరీ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్ క్వీన్, సీనియర్ ఇయర్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మీన్ గర్ల్స్ సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. అలాగే అక్కడే మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవంతిక వందనపు ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న తెలుగమ్మాయి. మీన్ గర్ల్స్ చిత్రంలో కరణ్ శెట్టి అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రంతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు హాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తుందట. అక్కడ మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన అవంతిక పేరు కూడా ఇప్పుడు మారుమోగుతోంది. ఈమె గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఆమె ఇన్స్టా ఐడిని తెగ షేర్ చేసేస్తున్నారు. అవంతిక వందనపు చిన్ననాటి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో బాలనటిగా కనిపించింది. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే బాలనటిగా పలు తెలుగు సినిమాల్లో నటించింది. బుల్లితెరపై కొన్ని యాడ్స్ చేసి ఫేమస్ అయింది. అమ్మను మర్చిపోలేం, అంబికాను మర్చిపోలేం అనే డైలాగ్ చెప్పగానే ఈ చిన్నారి గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఈ యాడ్ బాగానే వైరల్ అయ్యింది. అందులో నటించిన చిన్నారి అవంతిక వందనపు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా నటించింది. కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ప్రేమం, రారంటోయ్ వేదిక చూద్దాం, అజ్ఞాతవాసి సహా మరిన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది.